వినపడుతుందా అందరికీ? ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసా? చెప్తే చెప్పద్దు. ఓకే, ఇవాళ మీకు ఇవాళ వేదం మాత్రం జరిగింది కదా, అట్లాగే మీకు ఇది ఇక్కడి నుంచి ఇట్లాగ మీకు మన ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇలా కండక్ట్ చేస్తాం ప్రతి నెల. ఓకే, ఏదైతే మన సార్ నేర్పించారో మీకు ఈ నెల అంతా వాటి మీద మీకు ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. వెంటనే మీకు మార్క్స్ కూడా వచ్చేస్తాయి వెంటనే. అవునా? ఎలా వస్తాయి చూద్దాం ఇప్పుడు ఒకసారి. వాళ్ళ శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ మనం తర్వాత నుంచి బాగా ఆడదాం ఇది. ఓ సో ప్రతిసారి మేము ఇది అప్లై అంటే మాకు ఎగ్జామ్ ఇలా కండక్ట్ చేయొచ్చా? వావ్, దట్స్ గ్రేట్. ఇప్పుడు మీకు ఏం చేయాలంటే మీ దగ్గర పేపర్ ఉంది కదా, మీ పేపర్ మీద చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది పైన అక్షరం కనబడుతుంది, ఇది ఒక బొమ్మ కదా, ఈ బొమ్మ పైన ఒక నెంబర్ ఉంటుంది, ABCD అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఏ అనుకున్నారు అనుకోండి, ఒకవేళ ఏ పైకి వచ్చినట్టు మీరు పట్టుకోవాలి. మీరు ఆన్సర్ బి అనుకున్నారు అనుకోండి, బి పైకి వచ్చేలా పట్టుకోవాలి. సి అనుకుంటే సి పైకి వచ్చేలా పట్టుకోవాలి. డి అనుకుంటే డి పైకి వచ్చేలా పట్టుకొని నాకు చూపించాలి. అర్థమైందా? ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఆన్సర్ అనుకోండి. మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ మీరు అనుకోండి. మీరు ఏ అనుకున్నారనుకోండి, కృష్ణుడి తల్లి ఎవరు? రైట్, మీరు ఏమనుకుంటే అది మీరు నాకు చూపించండి. నాకు చూపించండి ఒకసారి. అక్కడ మీ పేరు వచ్చేస్తే కనుక మీరు దించేయచ్చు. ఇక్కడ మీ పేరు బ్లూలో వచ్చిందనుకో, మీరు దించేసేయండి ఇక్కడ. ఓకే, మీ పేరు వస్తే బ్లూ దించేసేయండి. మీ పేరు రాకపోతే కనుక పట్టుకోండి అంతే. అభిత్, అద్విత్, నవనీత, सिद्धार्थ, शुभम, you can drop down your papers. आपका पेपर नीचे रख दीजिए. ईशान, अनूप, चैतन्य, कौशिक, అథర్వ ఎవరు? అథర్వ పేపర్ టర్న్ చేయాలి. నువ్వు పైన లెటర్ ఉంది, ఆ లెటర్ ఎక్కడ ఉందో అక్కడ టర్న్ చేయాలి. అథర్వ. ప్రద్యుమ్న ఎవరు? ప్రద్యుమ్న, విద్యారణ్య, అచింత్యన్. మిగతా వాళ్ళు తీసండి, మిగతా వాళ్ళు కిందకి పెట్టండి పేపర్. అచింత్యన్. ప్రద్యుమ్న ఎవరు? అయిపోయారు. వావ్, ఓకే. మీ అందరి ఆన్సర్లు ఇప్పుడు కంప్యూటర్ రికార్డ్ అయిపోయింది. మీ అందరి ఆన్సర్లు వావ్, రికార్డ్ కూడా గ్రేట్ గ్రేట్ గ్రేట్. రైట్, ఆన్సర్ ఇప్పుడే చూద్దాం, చివరిలో చూద్దామా? చూద్దాం ఎంతమంది ఆన్సర్లు ఎంతమంది ఇచ్చారో చూద్దాం. ఎక్కువ మంది దేవకి అని ఇచ్చారు, కొంతమంది యశోద అని కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దేవకి. యశోద ఆయన సొంత తల్లి కాదు, ఆయన్ని కొన్నాళ్ళు పెంచిన తల్లి కదా. సో ఎవరెవరు దేవకి చెప్పారో చూద్దాం. అసలు ఆన్సర్ చూద్దామా? ఎవరెవరు దేవకి చెప్పారో? అదిగో అభిత్, అథర్వ, నవనీత, రా, సిద్ధార్థ్. తప్పు చెప్పారు. అద్వైత్ తప్పు బి అనుకున్నాడు. తప్పు చెప్పడం తప్పు కాదు కదా, తప్పుని కరెక్ట్ చేసుకోవడం కరెక్ట్. రైట్, అద్వైత్ ఏడి? అర్థమైందా నాన్న? ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా నీకు? ఓకే, నెక్స్ట్ అనూప్ కూడా తప్పు చెప్పాడు. అనూప్ ఏమన్నాడు? డి అన్నాడు. కౌశల్య అన్నాడు. ఎక్కడ చూసారా కౌశల్య వారు? ఎక్కడ చూసారు? కృష్ణుడికి రామాయణానికి ఏంటో సంబంధం? అనూప్, ఈయన అనూప్. ఇగో ఈయన అనూప్. ఊరికే చెప్పావా నిజంగా చెప్పావా? ఇక అర్థమే చెప్పావా? कृष्ण की माँ कौशल्या कहाँ से आई? हिंदी है वस्तुना की कौशल्या कृष्ण को कहाँ से आई? कौशल्या कहाँ आई जी महाभारत में?
कौशल्या आप दिखाए क्या बोला था हाँ बोला नहीं उसमें दिखाए ना इसमें बोलने की जरूरत नहीं पड़ती ఆయన పడుకున్నాడు ఓకే ఎలా ఆడాలి ఇప్పుడు ఆట అర్థమైందా ఇదేనా